వెల్కమ్ టు బీపీసీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. న్యూఢిల్లీలో చేరుకున్న ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ రాష్ట్రపతి భవన్లో గార్డ్ ఆఫ్ ఆనర్. వంద రోజుల తర్వాత మళ్లీ సభలోకి ఏపీ పీఎస్సీ సవరణ బిల్లు పాస్. తిరుమల శ్రీవారిని దర్శించిన మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్. ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ రాష్ట్ర పర్యటనలో భాగంగా న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఆయనకు న్యూఢిల్లీలో ఘన స్వాగతం లభించింది. రాష్ట్రపతి భవన్ లో ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ రాష్ట్ర పర్యటనలో భాగంగా న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఆయనకు ఢిల్లీలో ఘన స్వాగతం లభించింది. రాష్ట్రపతి భవన్ లో అధ్యక్షుడు స్టబ్ కు ఔపచారిక స్వాగతం కార్యక్రమం నిర్వహించి గార్డ్ ఆఫ్ ఆనర్ అందజేశారు. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కిరీటి వర్ధన్ సింగ్ ఆయన్ను స్వాగతించారు. ఆ అధ్యక్షుడు స్టబ్ 2026లో నిర్వహించబడుతున్న రైజైనా డైలాగ్ 2026 సదస్సుకు ముఖ్య అతిథిగా మరియు ప్రధాన వక్తగా హాజరు కానున్నారు. ఈ సదస్సులో అంతర్జాతీయ రాజకీయాలు, భద్రతా అంశాలు మరియు ప్రపంచ సహకారం వంటి కీలక విషయాలపై చర్చలు జరగనున్నాయి. ఈ పర్యటన భారత్, ఫిన్లాండ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని అధికారులు పేర్కొన్నారు. ప్రధాని మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి వీరికి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. అధికరించినప్పుడు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. వెంకటేశాయ பக்தர்களுக்கு அறிவிப்பு. திருமலையில் அரசியல் சார்ந்த முறைகள் நிகழ்த்துவது, எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை ప్రకాష్ గారు, అఖిలేష్ గారు, ఇప్పుడు బళ్ళారి శ్రీవారి ఆలయం आप जो है तो मंदिर को सामने वाले बिट दिया वाइड फ्रेम Yo, yeah. ట్రాక్టర్ అయినా ఇంకూరు లేరా
आज मैं प्रहलाद दामोदर दास मोदी और मेरे परिवार, मेरे मित्र सर्कल बालाजी तिरुपति के दर्शन के लिए आए हैं। बालाजी के चरणों में हमने प्रार्थना की है कि मिडल ईस्ट में जो अभी संजोग खड़े हुए हैं उसको जल्द से जल्द शांत हो जाए, ऐसी मेरी प्रार्थना है। और रशिया और यूक्रेन का जो युद्ध चल रहा है उसको भी शांत किया जाए, ऐसी मेरी प्रार्थना है। और भारतवर्ष शॉर्ट टाइम के अंदर विश्व गुरु का पद संपादन करे और नरेंद्र भाई की आयु बढ़ती रहे, यही मेरी प्रार्थना है। धन्यवाद। మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి వీరికి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. స్వామివారి ప్రత్యేక సేవలు విఐపి బ్రేక్ 300 రూపాయల దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా పాటించవలసిందిగా కోరడమైనది. అనగా పురుషులు తెల్లటి చొక్క, తెల్లటి పైగా లేదా తోమలి, అలాగే స్త్రీలు చీర లేదా చున్నీతో కూడిన చుడిదార్లు మాత్రమే ధరించవచ్చు. ఏపీ పబ్లిక్ సర్వీస్ నియామకాల సవరణల బిల్లుకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. 2025 సెప్టెంబర్ 27న శాసనసభలో ఆమోదం పొందిన ఈ బిల్లు మండలికి వెళ్లింది. అక్కడ బిల్లును చర్చకు తీసుకోలేదు. 100 రోజులు దాటడంతో మళ్లీ బిల్లును మంత్రి లోకేష్ శాసనసభలో ప్రవేశపెట్టారు. ఫ్యాక్షన్ రాజకీయాల వల్ల నష్టపోయిన వారి కోసం ఈ బిల్లు ప్రవేశపెడుతున్నానని లోకేష్ తెలిపారు. వైకాపా హయాంలో రాష్ట్రంలో ఫ్యాక్షన్ హత్యలు జరిగాయని, బీసీ వర్గానికి చెందిన తోట చంద్రయ్యను కిరాతకంగా హత్య చేశారని ఆరోపించారు. చంద్రయ్య కుమారుడికి ఉద్యోగం ఇచ్చే బిల్లును ఆమోదించాలని కోరారు. ఈ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. శాసనసభ సెప్టెంబర్ 27, 2025 నాడు ఈ బిల్ని పాస్ చేసి శాసన మండలికి పంపిస్తాం జరిగింది అధ్యక్ష. శాసన మండలిలో ఈ బిల్ హౌస్లో లే అవుతాం జరిగింది అధ్యక్ష. దాని తర్వాత 100 రోజులు పూర్తయినాయి కనుక తిరిగి ఈ బిల్ మళ్ళీ శాసనసభకు వచ్చింది అధ్యక్ష. ఫ్యాక్షన్ రాజకీయాలకి ఆంధ్ర రాష్ట్రం అనేది ఒక అడ్రస్గా ఉండేది అధ్యక్ష. అలాంటిది 1995లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఏ పార్టీని చూడకుండా ఫ్యాక్షన్ రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెట్టాలన్న లక్ష్యంతో ఆనాడు ఆయన ఒక యుద్ధం ప్రకటించారు అధ్యక్ష. ఒక పక్కన ఫ్యాక్షనిజం, ఇంకో పక్కన నక్సలిజం పైన కూడా ఆయన పోరాడారు అధ్యక్ష. అధ్యక్ష 2004 తర్వాత అధ్యక్ష ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు ఆయన అధికారంలోకి వచ్చిన మొదటి 2 సంవత్సరాల్లో సుమారుగా 164 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని అతి దారుణంగా కిరాతకంగా చంపేస్తాం జరిగింది అధ్యక్ష. ఇది ప్రత్యేకంగా ఆనాడు ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో జరిగింది అధ్యక్ష. ఇక్కడ పెద్దలు చాలా మంది సీనియర్ శాసనసభ్యులు కూడా ఉన్నారు. ఆనాడు బృందం వేసి వీళ్ళు వెళ్ళి అక్కడ ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తే అధ్యక్ష ఆ క్షణంలోనే మళ్ళీ ఇంకో ఫోన్ వచ్చి ఇంకో కుటుంబంలో కూడా హత్య జరిగింది, ఆ కుటుంబాన్ని కూడా మీరు కలవాల్సి వస్తుంది, వెళ్ళండి కలవండి అని చెప్పారు అధ్యక్ష. అలా ఎన్నో హత్యలు జరిగినాయి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఫ్యాక్షన్ కుటుంబంలో అంటే ఒక హత్య జరిగింది ఫ్యాక్షన్ వల్ల, ఆ పిల్లలు తిరిగి ఫ్యాక్షన్లోకి వెళ్ళకూడని హైదరాబాద్లో ఎన్టీఆర్ మోడల్ స్కూల్ అనేది ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఆ పిల్లల్ని సొంత పిల్లల్ని చదివించే విధంగా, అంటే నాకు కూడా అంత సమయం ఆయన ఎప్పుడు కేటాయించలేదు, కానీ ఫ్యాక్షన్ దాడిలో చనిపోయిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లల్ని చదివించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు పర్సనల్ తీసుకుని ఆల్మోస్ట్ నెలకు ఒకసారి వెళ్ళి ఆ పిల్లలతో మాట్లాడి కౌన్సిలింగ్ చేసి మీరు ఫ్యాక్షన్లోకి వెళ్ళొద్దు అని చెప్తాం జరిగింది అధ్యక్ష.
భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ ఇది చేయలేదు అధ్యక్ష. కేవలం ఒక తెలుగుదేశం పార్టీ ఒక బాధ్యతగా అది ముందలు తీసుకెళ్ళింది అధ్యక్ష. సో ఏ పార్టీ అయినా అవ్వచ్చు, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు అవ్వచ్చు, కానీ ఫ్యాక్షన్ రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెట్టాలి అధ్యక్ష. తిరుమల లడ్డు కల్తీ అంశంపై శాసనమండలిలో జరిగిన చర్చలో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అనేది తప్ప వైకాపా సభ్యులు మిగిలినవన్నీ మాట్లాడుతున్నారు. కల్తీ జరిగిందని సిబిఐ నివేదికలో స్పష్టంగా ఉంది. వైవి సుబ్బారెడ్డి కూడా దీనిని ఒప్పుకున్నారు. ప్రస్తుతం మార్కెట్లో నెయ్యి ధర పెరిగింది. వాళ్ళు చేసినట్లు మేము కూడా కల్తీ చేసిన నెయ్యి వాడాలా? తప్పు చేసిన వారిని దేవుడు వదిలిపెట్టాడు అని లోకేష్ మండిపడ్డారు. కామన్ సెన్స్ ఉండాలి. నంబర్ 2. నంబర్ 3 అధ్యక్ష, మళ్ళీ నేను ఛాలెంజ్ చేస్తున్నా అధ్యక్ష, మీరు అనుమతి ఇచ్చింది చర్చ పైన లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అది తప్ప అన్ని మాట్లాడతారు అధ్యక్ష. సిబిఐ చార్జ్ షీట్ లో మాధవ్ గారికి కామన్ సెన్స్ తక్కువ అనుకుంటా. సిబిఐ రిపోర్ట్ లో చాలా స్పష్టంగా కల్తీ జరిగింది అని వచ్చింది. వైవి సుబ్బారెడ్డి గారు కల్తీ జరిగిందని వచ్చింది చెప్పమనండి. రెండోది ఈరోజు ఏమంటున్నారు అధ్యక్ష వీళ్ళు తెలియపోవచ్చు. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ పెరిగింది. నెయ్యి కల్తీ చేసి నెయ్యి సప్లై చేయమంటారా 300 రూపాయలకి? వాళ్ళు చేసినట్టు నెయ్యిని కల్తీ చేసి సప్లై చేయమంటారా? ఈ రోజు కామన్ సెన్స్ గూగుల్లో చెక్ చేయొచ్చు ఎంతుందో మార్కెట్ ప్రైస్ మీకు తెలుసు. కావాలని ఆరోపణలు చేశాను మీరున్నారు ఇక్కడ. మళ్ళీ చెప్తున్నా నాకు కానీ మా కుటుంబం కానీ అపారమైన గౌరవం దేవుడు అంటే. మేము ఏనాడు మాకు రైట్ ఉన్నా ముఖద్వారం నుంచి నడవాలా, క్యూ కాంప్లెక్స్ నుంచి వెళ్ళిన ఘనత మాది. మీ నాయకుడు కనీసం సంతకం పెట్టాలా? మీరే మారుతారు చెప్పేదా? సిగ్గుండాలి. కల్తీ జరగలేదంటారా? దేవుడు వదిలిపెట్టాడు. మాధవ్ నీకు చెప్తున్నా, దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టాడు. టైం అంటే వేసుకో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేటు భూముల్లో ఎంఎస్ఎంఈ పార్కుల అభివృద్ధికి ప్రభుత్వం సుముఖంగా ఉందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. పరిశ్రమల విస్తరణకు, యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ప్రైవేటు ఎంఎస్ఎంఈ పార్కుల అభివృద్ధి కోసం ప్రత్యేక పాలసీని తీసుకురాబోతున్నామని స్పష్టం చేశారు. ఈ పాలసీ ద్వారా పెట్టుబడిదారులకు అవసరమైన అనుమతులు, మౌలిక వస్తువులు మరియు ప్రోత్సాహకాలు అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఒకటని మంత్రి పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈ రంగం బలోపేతమైతే స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగి ప్రాంతీయ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. త్వరలోనే ప్రైవేట్ ఎంఎస్ఎంఈ పార్కు పాలసీపై పూర్తి వివరాలు ప్రకటించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ కానీ, ఒక ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ కానీ ఏర్పాటు చేయడానికి ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే 100 ఎంఎస్ఎంఈ పార్కులు ఆల్రెడీ ఫౌండేషన్ అండ్ ఇనాగ్రల్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. ప్రధానంగా కోనసీమ జిల్లాకు వచ్చేసరికి ఉన్నటువంటి నియోజకవర్గాల్లో అమలాపురం అండ్ రామచంద్రాపురంలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్సెస్కి ఆల్రెడీ ఫౌండేషన్ చేయడం జరిగింది అధ్యక్ష. పనులు కూడా స్టార్ట్ అవుతున్నాయి. అలాగే కొత్తపేటలో దేవరాపల్లి అనే లొకేషన్లో ఆల్రెడీ 3.3 ఏకర్స్ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కోసం ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. రాజోల్ నియోజకవర్గంలో గొల్లిపాలెం లొకేషన్లో కూడా ఒక 5 ఎకరాలు, ముమ్మిడివరం కాన్స్టిట్యున్సీలో కొత్తలంకలో ఒక 5 ఎకరాలు ఆల్రెడీ నోటిఫై చేయడం జరిగింది అధ్యక్ష. ఇది ఫేజ్ 3లో ఈ నియోజకవర్గాల్లో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అధ్యక్ష. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రూరల్ ఎంప్లాయ్మెంట్కి ప్రధానంగా పెద్దపీట వేస్తూ ప్రైవేట్ ఎంఎస్ఎంఈ పార్క్ పాలసీ కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తుంది ఏంటంటే, ఎవరికైనా ఒక ప్రైవేట్ ల్యాండ్ ఎవరికైనా ఉంటే ఎంఎస్ఎంఈ పార్క్ని డెవలప్ చేసుకోవడానికి కూడా ఈరోజు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. అంటే ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ తీసుకోవడం జరుగుతుంది. గవర్నమెంట్ ఇంకో 3 మోడల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఫస్ట్ మోడల్లో కంప్లీట్గా ప్రైవేట్ ల్యాండ్ ఉంటే ప్రైవేటు ఎవరైతే ల్యాండ్ ఓనర్ ఉన్నారో వాళ్ళు పార్క్ కింద డెవలప్ చేసి అన్ని అనుమతులు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సహకరిస్తుంది. అలాగే మోడల్ 2లో పార్షియల్ గవర్నమెంట్, అంటే ఒక ప్రైవేట్ ల్యాండ్లో మధ్యలో ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్ కానీ ఏపీఐసీ ల్యాండ్ కానీ ఉంటే దానికి కూడా గవర్నమెంట్ కూడా ఒక వెసులుబాటు కల్పించి దాన్ని డెవలప్ చేసి
గవర్నమెంట్ ల్యాండ్కి ఎంతైతే ఉందో దానికి పర్సంటేజ్ ఆఫ్ ల్యాండ్ అలొకేషన్ ఏపీఐసికి ఇచ్చి మిగతాది ప్రైవేట్ ఓనర్కి ఇవ్వడానికి, డెవలపర్కి ఇవ్వడానికి కూడా ఒక ప్రతిపాదన మోడల్ 2లో ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అలాగే కంప్లీట్గా గవర్నమెంట్ ల్యాండ్, ఏపీఐసి ల్యాండ్లు కూడా కొన్ని పార్క్స్ని కూడా మేము డెవలప్ చేయడానికి సెక్టర్ ఓరియంటెడ్ పార్క్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ప్రధానంగా ఈ కోనసీమ జిల్లాకి ఎక్కడైతే ల్యాండ్ డెఫిషిట్ ఉందో అక్కడ ప్రైవేట్ పార్క్స్ని ఎంకరేజ్ చేయడానికి కూడా ఒక మోడల్ ఎంచుకొని ప్రైవేట్ వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తున్నాము. అలాగే గౌరవ సభ్యులు ఇక్కడ ఎండోమెంట్ ల్యాండ్ గురించి కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది అధ్యక్ష. ఎండోమెంట్ ల్యాండ్ని ఏపీఐసి లీజ్ మోడల్లో ఎక్వైర్ చేసుకొని ఎవరైనా ఇండస్ట్రీస్ లీజ్ మోడల్లో రన్ చేస్తే వాళ్ళకి ఇవ్వడానికి కూడా ఒక కార్యాచరణ ఉందనేది నాకు సెక్రటరీ గారు చెప్పడం జరిగింది అధ్యక్ష. దాన్ని కూడా నేను గౌరవ సభ్యులు అన్నట్టుగా దాని ఫీజిబిలిటీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్తో మాట్లాడి ఒకవేళ ల్యాండ్ లీజ్ మోడల్లో తీసుకొని ఇండస్ట్రీస్ లీజ్ మోడల్లో రన్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇవ్వడానికి ఎంతమంది అప్లికేషన్ ఉండొచ్చు, దానికి ఫీజిబిలిటీ ఉంటానంటూ ఖచ్చితంగా ఉంటే దాన్ని కూడా కార్యరూపం చేస్తున్నాము. అలాగే గౌరవ సభ్యులు అడిగినట్టుగా క్లస్టర్స్ గురించి కూడా ప్రతిపాదన చేశారు. ప్రమాదాలను నివారించేందుకు ప్రతి ఒక్కరూ హెల్మెట్ వాడండి. ఆర్డీటీ ప్రోగ్రామ్ డైరెక్టర్ మంచో ఫెర్రర్. ప్రమాదాలను నివారించేందుకు ఎలాంటి తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ హెల్మెట్ వాడండి అని ఆర్డీటీ ప్రోగ్రామ్ డైరెక్టర్ మాంచో ఫెర్రర్ పిలుపునిచ్చారు. నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏపీడబ్ల్యూజేయు ఆధ్వర్యంలో సౌజన్యంతో జిల్లాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు హెల్మెట్లను అందించారు. ఈ సందర్భంగా మచ్చా రామలింగారెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని పిలుపునిచ్చారు. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసి అన్ని సంస్థల్లో అనేక మందిని రోడ్డు ప్రమాదంలో కోల్పోయామని తెలిపారు. ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు, ప్రమాదాలను నివారించేందుకు హెల్మెట్ను వాడి ప్రాణాలను రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. మిత్రులందరికీ నమస్కారం. మొన్న వచ్చి కలిసిండే మచ్చ ఇట్లా హెల్మెట్లు పంపిణీ కార్యక్రమం పెట్టినాము రోడ్ సేఫ్టీకి సంబంధించి అని చెప్తే ఒకే ఒక ప్రశ్న అడిగిన, హెల్మెట్లు ఇచ్చేది బాగుంది కానీ వాడేటట్లు ఎవరు చూస్తారు అని. ఎందుకంటే అది అందరికీ తెలిసిందే, ఎన్నో ఏళ్ళ నుంచి చూస్తూ ఉంటాము కానీ వాడను ఎందుకో. ఒకరు వచ్చి వేడి ఎక్కువ అంటారు, ఒకరు వచ్చి నా హెయిర్ స్టైల్ దెబ్బతింటుందంటారు, రకరకాలుగా. బట్ వాడరు, చాలా అవసరమైంది కానీ వాడరు. సో ఆర్డిటీలో కూడా చూస్తూ ఉన్నాం కదా, చాలా ఏళ్ళ నుంచి ఎంతోమందిని పోగొట్టుకున్నాం ఆర్డిటీలో. నిజంగా చాలామంది స్టాఫ్ బైక్, 2 వీలర్ యాక్సిడెంట్స్లో పోగొట్టుకున్నాం చాలామంది. ఆర్డిటీలో స్టార్టింగ్లో ఈ సమస్యలే, ఎందుకంటే ఫాదర్ స్టార్ట్ చేసినప్పుడు ఆర్డిటీలో ఎవరికి బైకులు లేవు. అప్పుడు సైకిళ్ళు ఉండేటివి, మా వాళ్ళు జట్కాలో పోయేవాళ్ళు, సైకిల్లో పోయేవాళ్ళు, కాలినడక పోయేవాళ్ళు. తర్వాత అఫ్కోర్స్ బైకులు వచ్చేసారు, టీవీఎస్లు వచ్చారు. దాని తర్వాత మంచి ఫాస్ట్ పోయే బైకులు వచ్చారు, రోడ్లు బాగా మంచి రోడ్లు వచ్చేసినాయి, స్పీడ్ పెరిగింది, యాక్సిడెంట్లు పెరిగినాయి. అన్ని యాక్సిడెంట్లు ఎక్కడ డెత్ జరుగుతుందో అది గమనిస్తే దెబ్బలు ఉంటాయి. అయినా కూడా ఎందుకు కానీ వాడము. ఇదొక మంచి కార్యక్రమమే, హెల్మెట్లు ప్రమోట్ చేయడము, హెల్మెట్లు ఉపయోగించేటట్లు ప్రమోట్ చేయడము. దయచేసి వాడండి, ఎందుకంటే చాలామంది, 100 మంది నేను నాకు తెలిసిన వాళ్ళు చూసినాను, ఆ హెల్మెట్ ఉండింటే ఏమి కాదు. ఎందుకో మరి ఆ 2 వీలర్లో తగిలేటివన్నీ తలకే తగులుతాయి. చెయ్యి ఇరిగినా, కాలు ఇరిగినా సమస్యల, ఆ తలకి దెబ్బ తగిలితేనే సమస్య. మనం కూడా పెద్ద సిటీలో లేము, తలకి తగిలిందంటే వెంటనే అర్ధగంట లోపల నువ్వు పెద్ద హాస్పిటల్లో ఉండాలా. మనకి ఏడున్నాయవి లేవు, ఆ డిలే అవుతుంది, అక్కడ చాలామంది దెబ్బతింటారు. మీరంతా జర్నలిస్ట్ కదా, మీరంతా 10 మందికి రాసి చెప్పేవాళ్ళు, మీరు చెప్పాలా. ఇంక దీని తర్వాత నేను చూస్తాలే, మీరు ఆడన్నా కనపడితే బైక్లో అప్పుడు అడుగుతా, ఆ రోజు ఇంటికి వస్తారబ్బా, ఏంటికి హెల్మెట్ తీసుకున్నారు అని చెప్పేసి ఎక్కడన్నా కనపడితే ఫస్ట్ మచ్చానే అడిగినాను. నిన్ను బైక్లో నేను చాలాసార్లు చూసినాను, ఓసారి కూడా హెల్మెట్లో చూడలేదప్పా నేను అని. అట్లా అయిపోయింది. నాకైతే బైక్ తోలేకి రాదు, నాకు ఆ సమస్య లేదు. నాకు చిన్నప్పటి నుంచే అమ్మగారేమో, మాంచో నువ్వు బైక్ తోలేకి లేదు,
నాకు క్యాన్సిల్ అనమాట. నువ్వు కావాలంటే జీప్ నడుపు, కారు తీసుకో, ఇంకోటి లారీ కావాలంటే తోలు, బైక్లో మాత్రం ఎప్పుడూ పోయే లేదు. అందుకే నాకు బైక్ రాదు, నాకు హెల్మెట్తో పని లేదు, బైక్ ఎప్పుడూ ఎక్కను. బట్ మీరంతా ఎక్కువ వాడేది బైక్లే కాబట్టి దయచేసి వాడండి. మీకు మీ ఫ్యామిలీకి సేఫ్టీ నంబర్ 1 అది ఆలోచన ఉండాలా. నేను ఇక్కడ మన రవికాంత్ రమణ గారికి నా కృతజ్ఞతలు. ఆయన ఎప్పుడూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. నిజంగా అటువంటి వ్యక్తులు సమాజంలో చాలా అవసరము. ఎక్కడ వీలైతే అక్కడ చేస్తూ ఉంటారు. సో ఆయన కూడా నిజంగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. నంద్యాల జిల్లా ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ మారూఫ్ ఆసియా రాజీనామా. 5 ఏళ్ల క్రితం అప్పటి వైఎస్ఆర్సీపీ నుంచి ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్ గా గెలుపు. ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలలో మెడికల్ ఆఫీసర్ గా ఎంపికైన డాక్టర్ మారూఫ్ ఆసియా ప్రభుత్వ వైద్యురాలిగా బాధ్యతలు చేపట్టడానికి ముందస్తుగా తన పదవికి రాజీనామా చేసినట్లు మీడియాకు వెల్లడించిన చైర్పర్సన్ వైఎస్ఆర్సీపీ పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా. గడిచిన 5 సంవత్సరాల్లో ఆత్మకూరు మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేశారన్న చైర్పర్సన్ తన రాజీనామాను ఆత్మకూరు మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ కి అందజేసిన చైర్పర్సన్ రాజీనామా పత్రాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పంపించిన చైర్పర్సన్ ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ మారూఫ్ ఆసియా రాజీనామా పత్రాన్ని జిల్లా కలెక్టర్ కు పంపించిన మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్. ఆత్మకూరు పట్టణ ప్రజలందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్న మీడియా మిత్రులకందరికీ నమస్కారం. నేను ఈరోజు ఆత్మకూరు మున్సిపాలిటీ యూపీఎస్సీ ఎంఓగా సెలెక్ట్ అవ్వడం వల్ల ఈరోజు నా చైర్మన్ పదవికి నేను రాజీనామా చేస్తున్నాను. అలాగే ఈ 5 ఏళ్ల సర్వీస్లో మేము దాదాపు 21 crores 84 lakhs వరకు వర్క్ చేపించినాము. దీనికి సంబంధించి 14th FCలో సంబంధించి టోటల్ మనకి 88 వర్క్లు శాంక్షన్ అయితే దాంట్లో రోడ్స్కి సంబంధించి 5 crores 56 lakhs ఖర్చు చేసినాము. అలాగే డ్రైన్స్కి సంబంధించి 3 crores 50 lakhs వరకు ఖర్చు చేసినాము. స్పెషల్ గ్రాంట్ కింద మనకి 10 వర్కులు శాంక్షన్ అయితే దాంట్లో వచ్చేసి మనం రోడ్స్కి 6 కేటాయించినాము, డ్రైన్స్ 4. రోడ్స్ వచ్చేసి మనము 99 lakhs వరకు ఖర్చు చేసినాము. డ్రైన్స్కి వచ్చేసి 57 lakhs వరకు ఖర్చు చేసినాము. అలాగే SC/ST గ్రాంట్ కింద మనం టోటల్ 10 వర్క్స్ శాంక్షన్ అయితే దానికి సంబంధించిన అమౌంట్ వచ్చేసి మనం రోడ్స్కి సంబంధించి 62 లక్షలు ఖర్చు చేసినాము. డ్రైన్స్కి సంబంధించి 37 lakhs వరకు ఖర్చు చేసినాము. అలాగే స్టేట్ గ్రాంట్ కింద మనం 7 వర్క్స్ శాంక్షన్ అయితే దాంట్లో 80 lakhs రోడ్స్కి సంబంధించి ఖర్చు చేసినాము. అలాగే 20 లక్షలు డ్రైన్స్కి సంబంధించి ఖర్చు చేసినాము. గడప గడప మన ప్రభుత్వం కింద మనం 83 వర్క్స్ శాంక్షన్ అయితే దాంట్లో దాదాపు 1,55,00,000 రోడ్స్కి సంబంధించి ఖర్చు చేసినాము. డ్రైన్స్కి సంబంధించి 1 crore 4 lakhs వరకు ఖర్చు చేసినాము. అలాగే 15th FC కింద మనం 63 వర్క్స్ శాంక్షన్ అయితే దాదాపు 2,17,00,000 వరకు రోడ్స్కి సంబంధించి శాంక్షన్ చేసినాము. అలాగే డ్రైన్స్కి సంబంధించి 2 crores 17 lakhs వరకు శాంక్షన్ చేసినాము. అదర్ వర్క్స్ కింద మనం 15th FCలో తీసుకున్నాము. దాదాపు అది 2 crores 25 lakhs వరకు ఖర్చు చేసినాము. అదర్ వర్క్స్ అంటే ట్రాక్టర్స్ కొనడము, బిన్స్, లైట్స్, రిపేర్స్ చిన్నవి ఇవన్నీ మనం 15th FC కింద చేసుకున్నాము. టోటల్ మనం ఈ 5 yearsలో 21 crores 84 lakhs వరకు ఖర్చు చేసినామని ఈ మీడియా సమావేశం ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఈ 5 ఏళ్ళు నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రెజెంట్ శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారికి, అలాగే మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి గారికి, నాయకులకు, మీడియా మిత్రులకి, ఆత్మకూరు పట్టణ ప్రజలకు అందరికీ నేను ధన్యవాదాలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.